ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు మనం ఒక కోర్స్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అదే బిటెన్టెక్ది కంప్లీట్ అఫెన్సివ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ రెడ్ టీమింగ్ ఫర్ బిగినర్స్. సో ఈ కోర్స్లో ఏ కంటెంట్స్ ఉండబోతున్నాయి, దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది, ఇదంతా కంప్లీట్గా చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం కంప్లీట్ అఫెన్సివ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఫర్ రెడ్ టీమింగ్ ఫర్ బిగినర్స్ బై బిటెన్టెక్ ఈరోజు అయితే దాని రివ్యూ అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ దీని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ దీని ప్రైస్ రేంజ్ ఇది మనకి 10,261 రూపీస్ అయితే పడుతున్నది. తెలుసు కొంచెం ఎక్స్పెన్సివే, బట్ వర్త్ ఇట్. సో ఇప్పుడు మనం దీని కంటెంట్స్లో చూసుకుంటే, అండ్ మెయిన్గా చెప్పడం మర్చిపోయా, ఈ 10,000 అని ఎక్కువ అనుకోకండి. దీనికి ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. ఫస్ట్ 5,000 కట్టాలనుకుంటా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, దాని తర్వాత 2,000, దాని తర్వాత ఇంకో 2,000 అలా కట్టుకోలే. సో 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత మనం 1 మంత్ ఆగి ఇంకో ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయిన తర్వాత 1 మంత్ ఆగి థర్డ్ ఇన్స్టాల్మెంట్లో అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట పేమెంట్స్. సో మీకు పేమెంట్ ఒకేసారి 10,000 కట్టాలన్న బాధ కూడా ఉండదు. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ దీనిలో నాకు బాగా నచ్చింది అదే. సో ఈ రెడ్ టీమింగ్లో కోర్స్లో వచ్చేసి మనకి కంప్లీట్ వర్త్ అనమాట, ఫర్ మనీ, వాల్యూ ఫర్ మనీ అనమాట. సో కాకపోతే దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే బిటెన్టెక్ వాడు ఇది హిందీలో చెప్పాడు. యా, హిందీలో ఉంది. సో ప్రాబ్లం అయితే అదే, హిందీ వచ్చిన వాళ్ళు రెడ్ టీమింగ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీనిలో మీకు ఓఎస్సిపి ట్రైనింగ్ లాగా అయితే ఉంటుంది. ఓఎస్సిపిలో మీకు ఏ టాపిక్స్ అయితే కవర్ చేస్తారు, ఏ ఎగ్జామ్లో ఎలాగ ఉంటుంది, ఐ మీన్ ల్యాబ్ ఎన్వైర్న్మెంట్, లైక్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ మిషన్స్ ఉంటాయి సాల్వ్ చేయడానికి అనేది ఇందులో కంప్లీట్గా మనకి ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు అన్నీ కవర్ అవుతున్నాయి. సో నేను ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ కూడా చూసా. సో దీనిలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ముందు నుంచి కొంచెం అయినా రెడ్ టీమింగ్ మీద పట్టు అయితే ఉండాలన్నమాట. మీరు ముందు నుంచి సిహెచ్ అయినా చేసి ఉండొచ్చు. సో సిహెచ్ అంతవరకు కాకపోయినా మీరు బేసిక్ నాలెడ్జ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెల్ అండ్ గుడ్. కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ లినక్స్ ఈజ్ వెల్ అండ్ గుడ్. సో వస్తే చాలు. ఎందుకంటే దీనిలో ఇంట్రడక్షన్ వీడియోస్లోని తను ఏం చేశాడంటే పైన కవర్ చేసుకుంటూ పోయాడు అనమాట, ఐ మీన్ రివైజ్ చేసుకుంటూ పోయాడు. సో అక్కడ చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. బట్ మీరు కంప్లీట్ బిగినర్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, బట్ ఫాస్ట్గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. మీకు కంప్యూటర్ సైన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నాను, అలాగే బీసీఏ చేసిన, బీటెక్ చేసిన, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇందులో నెట్వర్కింగ్ కవర్ అవుతుంది, దాని తర్వాత స్కానింగ్, ఇవన్నీ మెయిన్గా రెడ్ టీమ్, ఐ మీన్ నెట్వర్కింగ్ అండ్ ఓఎస్ బేసిక్స్, ఇవి రెండు వచ్చినా వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇది బీసీఏలో అండ్ బీటెక్లో చెప్తారు కాబట్టి మాకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. వేరే కోర్సెస్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ నేర్చుకుంటే సూపర్. దీనిలో ఈజీగా అయితే, అంటే ఐ మీన్ దీనిలో బేసిక్స్ అన్నీ కొంచెం రివైజ్ చేసుకుంటూ పోయారు. సో అందుకు మీకు ముందే చెప్తున్నా, కొంచెం ఐ మీన్ నేర్చుకొని వెళ్ళడం ఇంకా ఈజీ అనమాట. సో ఇందులో టాపిక్స్ వచ్చేసి కంప్లీట్ రెడ్ టీమింగ్ మీద ఉంటాయన్నమాట. లైక్ ఇంట్రడక్షన్లో 1 వీడియో, అంటే మొత్తం దీనిలో వచ్చేసి 505 వీడియోస్ ఉన్నాయన్నమాట. మీరు డైలీ కూర్చున్నా కూడా ఎంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి, స్లోగా చదవండి. అండ్ మెయిన్గా ప్రాక్టీస్, రెడ్ టీమింగ్లో వచ్చేసి మనకి కంప్లీట్గా ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో అందుకు సో ఇందులో వచ్చేసి ఇంట్రడక్షన్ ఫస్ట్, అసలు ఈ కోర్స్ దేని గురించి అనమాట. దాని తర్వాత ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, టెర్మినాలజీస్ చెప్పారు, అండ్ అదర్ కంటెంట్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ చెప్పారు. ఫండమెంటల్స్, దీనిలోని వచ్చేసి మనం దీనిలో బేసిక్ ఎన్వైర్న్మెంట్ సెటప్ అనమాట. సో లైక్ లినక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, అండ్ ఈ డివిడబ్ల్యూఏ ఇవన్నీ ఎలా చేయాలి అన్నవి కంప్లీట్గా చెప్పారనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసున్నా అవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి.
సో అదొకసారి చెక్ చేయండి, ఈజీ టు డౌన్లోడ్. ఇందులో బేసిక్ ఎన్వైరన్మెంట్ సెటప్లోనే అది చూపించారనమాట. దాని తర్వాత లినక్స్ బేసిక్స్లో మీకు ఏంటేంటి ఉంటాయి, లైక్ లినక్స్ కావాల్సింది ఏంటి అవన్నీ చెప్తారు. దాని తర్వాత బ్యాష్ చెప్తున్నారు. బ్యాష్ ఎందుకంటే ఆటోమేషన్కి, సో మనకు అది దాని ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనమాట. రెడ్ టీమింగ్లోని మనం మన ఓన్గా టూల్స్ ఏవైతే ఉంటాయో మనమే స్క్రిప్టింగ్ చేసుకోవాలి కాబట్టి, సో బేసిక్ బ్యాష్ ఫర్ బిగినర్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో అది కూడా ఇంక్లూడ్ చేశారు. నెట్వర్క్ బేసిక్స్, సో చెప్పాను కదా ఆల్రెడీ, ఇందులో పైన కవర్ చేశారు. సో నీకు అందుకే ముందు నుంచి నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదు అంటే ఇక్కడ కూడా మీకు రివైజ్ అయిపోతుంది. దాని తర్వాత క్రిప్టోగ్రఫీ, అది ఆబ్వియస్లీ తెలిసిందే, ఎన్క్రిప్షన్స్ నేర్చుకోవాలి, తప్పదు, నాకు నచ్చదు బట్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రికానిసెన్స్, ఇందులో కూడా ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానిసెన్స్ అయితే ఇందులో కవర్ అయింది కంప్లీట్గా. దాని తర్వాత టార్గెట్ స్కానింగ్లోని స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ రెండు డిఫరెంట్గా పెట్టారు, బట్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఇనీషియల్ యాక్సెస్ టెక్నిక్స్, దాని తర్వాత వనరబిలిటీ స్కాన్స్ చేసి ఇదంతా చేస్తాం. సో అందులో ఇనీషియల్ యాక్సెస్ టెక్నిక్స్ అయితే చెప్పారు. దాని తర్వాత మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ అయితే యూజ్ చేయడం అయితే నేర్పించారు. లైక్ ఇనీషియల్ యాక్సెస్ ఎలా తీసుకోవాలి అంటే, మెటాస్ప్లాయిట్ మనం దేనికి యూజువల్గా వాడతాం, ఎక్స్ప్లాయిట్ చేయడానికి. సో అది దాని గురించి కంప్లీట్గా చెప్పారు. దాని తర్వాత ఫైల్ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్, లినక్స్లోని అండ్ విండోస్లోని ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ వచ్చేసి నీకు పోస్ట్ ఎక్స్ప్లోటేషన్లో ఉంటుంది. కనెక్షన్ మెయింటైన్ చేయాలి కదా, సో అలాగనమాట. దాని తర్వాత పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ ప్రివోటింగ్ అండ్ టనలింగ్. ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ ప్రివోటింగ్ అనేది మీకు ఓఎస్సిపిలో కావాల్సింది. ప్రివోటింగ్ లేనిదే మీరు ఓఎస్సిపి ఎగ్జామ్ కొంచెం కష్టపడాల్సిందే, తప్పదు. దాని తర్వాత మెయిన్గా ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ అయితే చెప్పారు. ఇందులోని లినక్స్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ అండ్ విండోస్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ మనకి రెండూ కావాలి. ఎందుకంటే పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ దీనిలోని మనం కంప్లీట్గా ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయితే చేయాలి, రూట్ యాక్సెస్ ఇవన్నీ తీసుకోవాలి కదా. సో దాని తర్వాత యాక్టివ్ డైరెక్టరీ ఇంపార్టెంట్, ఓఎస్సిపిలో యాక్టివ్ డైరెక్టరీ లేదే దొబ్బదమ్మా. దాని తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్ ఆటోమేషన్ విత్ పైథాన్, ఇదైతే మనకి పైథాన్ ప్లస్ బ్యాష్ రెండు కలిపితే మనకి టూల్స్ అయితే చేసుకోవచ్చు మనం లినక్స్లో. సో దానికోసం పైథాన్ పక్కా నేర్చుకోవాలి. దీనిలో పైథాన్ అయితే బాగా నేర్పించారు. సో ఈ బీటెక్ అండ్ బీసీఏ చేసిన వాళ్ళకైతే ముందు నుంచే ఐడియా ఉంటుంది పైథాన్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అని. బట్ ఐడియా లేకపోయినా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు, వాట్ ఈజ్ వాట్ అనేది ఇందులో మనం కంప్లీట్గా నేర్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత రిపోర్ట్ రైటింగ్ మనకు ఓఎస్సిపిలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 48 hours ఎగ్జామ్లోని ఇప్పుడు మనం 24 hours మనం మిషన్స్ సాల్వ్ చేసుకొని కూర్చుంటే మిగతా 24 hours దానికి ఇన్ డీటెయిల్ రిపోర్టింగ్ అయితే రాయాలి మనం. సో దానికి రిపోర్ట్ రైటింగ్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలి అనేది ఇందులో చెప్పారనమాట. దాని తర్వాత ప్రిపరేషన్ ఫర్ ఓఎస్సిపి, మెయిన్గా రెడ్ టీమింగ్ అనేది దేనికి చేస్తాం, పెనిట్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ. దానికి మెయిన్గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సర్టిఫికేట్ ఏది, ఓఎస్సిపి. సో దీనికి అన్నమాట ఈ కోర్స్ వచ్చేసి మీకు ఎలా అంటే ఓఎస్సిపి కంప్లీట్ ప్రిపరేషన్ గైడ్ అనుకోండి, బెస్ట్. ఓఎస్సిపి కంప్లీట్ ప్రిపరేషన్ గైడ్. సో దీనిలోని వచ్చేసి మీకు ఓఎస్సిపికి కావాల్సిన టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ప్లస్ మీరు ఇది చదివేసి ఓఎస్సిపి ఎగ్జామ్ రాస్తారంటే అవదమ్మా, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది 1 monthలో కంప్లీట్ చేస్తే నేను ఇప్పుడు వెళ్ళి ఓఎస్సిపి ఎగ్జామ్ రాయొచ్చా అంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ లేనిదే అక్కడికి వెళ్ళి ఎర్రర్స్ వచ్చాయనుకోండి టెర్మినల్లోని, అవ్వదు కదా. సో మీకు మీరే సాల్వ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో తప్పదు, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఇది 1 monthలోని కంప్లీట్గా కోర్స్ అంతా అవగొట్టేస్తే వర్త్ కాదు అది. 2 months టైం తీసుకోండి, 3 months టైం తీసుకోండి, మెల్లగా చదవండి. మినిమం 2-3 months అయినా ప్రాక్టీస్కి పెట్టండి. ఈ ఎగ్జామ్ కోసం అనే కాదు కానీ మీకు ఫ్యూచర్లో స్కిల్స్ కావాలి కాబట్టి జాబ్ తెచ్చుకోవడానికి. దానిలో రెడ్ టీమింగ్లో విఏపిటీలో వస్తే తప్పదు, ఇంకా చేయాల్సిందే. ఆటోమేషన్ టూల్స్ కొన్నిసార్లు అడుగుతారు జాబ్లోని, లేదు అంటే
కంప్లీట్ మాన్యువల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అయితే చేయమంటారు, అప్పుడు చుక్కలు కనబడిపోతాయి. సో అందుకే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది 1 మంత్లో కంప్లీట్ చేసేసి నాకు అంతా గుర్తుంది అంటే మీరు మినిమం 3-4 మంత్స్ అయినా మీరు ప్రాక్టీస్కి పెట్టాల్సిందే, తప్పదు. హ్యాక్ ద బాక్స్ చేస్తూ ఉండాలి, దాని తర్వాత ట్రై హ్యాక్ మిస్ చేస్తూ ఉండాలి. హ్యాక్ ద బాక్స్లోని మీకు సీజనల్ ఇవి వస్తూ ఉంటాయి మిషన్స్, అవి సాల్వ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ట్రై హ్యాక్ మీలో మిషన్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా సిటిఎఫ్ చేస్తూ ఉండాలి, క్యాప్చర్ ది ఫ్లాగ్స్, అది మెయిన్. దాని తర్వాత బగ్ బౌంటీస్లో ఉన్న ప్రాక్టీస్ మీకు మెయిన్. ఐ మీన్ బగ్ బౌంటీస్లో మీకు ఏంటి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారు కదా, అంటే ఐ మీన్ రియల్ వరల్డ్ కంపెనీసే కదా బౌంటీస్ పెడుతున్నాయి. సో దానిలో మీరు ప్రాక్టీస్ చేయగలిస్తే, ఐ మీన్ బగ్స్ వెతకగలరు అన్న కాన్ఫిడెన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, మీకు కంప్లీట్ మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది అందులోని. అది కూడా లైవ్ మిషన్స్ మీద. మీరు ల్యాబ్స్ కొంతవరకు సాల్వ్ చేసుకోవచ్చు, బట్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే పక్కా బగ్ బౌంటీస్ అయితే చేయాలి. లైక్ బగ్ క్రౌడ్, హ్యాకర్ వన్ ఉన్నాయి కదా, సో అందులో అయితే మనం ప్రాక్టీస్ అయితే చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. సో అంతే, ఇంకా ఈ కోర్స్ రివ్యూ మీకు దీని లింక్స్ అండ్ అన్నీ కింద ఇచ్చేస్తా. మీకు బిటెన్ టెక్ దగ్గర నుంచి డైరెక్ట్గా తను వీడియో రిలీజ్ చేశాడు ఈ కోర్స్ మీద. సో అది కూడా చూడండి, మీకు కంప్లీట్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇది ఏంటి అనేది. సో మీకు అన్ని లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేసేస్తా, చూసుకోండి. అంతే ఇంకా ఈ వీడియోకి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు.